హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ చంటి. ఫ్రెండ్స్, నేను ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చానమాట. చూసారా విలేజ్లో ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందన్నమాట. చుట్టూ స్నో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఇంటి దగ్గర గుమ్మడి చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వచ్చాము, ఇదే అనమాట. చూసారా ఇంటి మీద ఎలా ఉందో గుమ్మడి చెట్టు. ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ అనమాట ఇది. గుమ్మడి చెట్టు ఉంది, ఆనప చెట్టు ఉంది, చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇంటి దగ్గర ఏదైనా మొక్క వేసామంటే ఫ్రెండ్, దానికి మందులు ఏమి వేయకుండా ఆర్గానిక్గా పండిస్తామన్నమాట. అప్పుడే న్యాచురల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా చాలా మంచిదన్నమాట అది. మీరు కూడా వీలైనంత ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మీ ఆరోగ్యానికి చాలా 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 మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే చూసారా గుమ్మడికాయలు ఎలా వచ్చినాయి మన ఇంటి దగ్గర. ఎక్కడ చూసినా గుమ్మడికాయలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అంటే మా ఊర్లో కొత్త పండుగ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఆ కొత్త పండుగ అయిన తర్వాత మాత్రమే తినాలి. కొన్ని ఉంటాయి అన్నమాట ఆచారాలు. ఇప్పుడు గుమ్మడి పండగ అయిపోయింది, తినేయచ్చు ఇప్పుడు. చూసారా ఎంత లేతగా ఉన్నప్పుడే బాగుంటుంది అనమాట. చిన్న ఈ ఆకులు కూడా తినొచ్చు. ఈ ఆకులు అయితే లేత ఆకులు తీసుకొని ఒక చిన్న గుమ్మడి పింజ అంటే చిన్నదనమాట, చిన్న తీసుకొని రెండు కలిపి వండితే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే పైగా ఆర్గానిక్, ఏ మందులు ఏమి ఉండవు కాబట్టి అది టేస్ట్ ఎక్కువ, మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు రేపటి వీడియోలో చూపిస్తాను ఒకటి సార్ కూర అనమాట. గడ్డ దగ్గర కొండ దగ్గర దొరుకుద్ది సార్ కూర. అదైతే ఇంకా మరీ కొండ మీద వచ్చేది, గడ్డ ఒడ్డు దగ్గర వచ్చేవన్నమాట. అది చాలా అంటే చాలా సలవ చేస్తుంది బాడీలో. అదొక్కరోజు కూర తింటే చాలు, మీ ఒంట్లో ఉన్న వేడంతా తగ్గిపోద్ది అన్నట్టు. మీకు ఆ కూర ఎలా చేయాలి, ఎలా వండుకోవాలి అని చూపిస్తాను రేపటి వీడియోలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.